అందరూ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి. సహజంగా మీలో జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ చేసేదే ధ్యానం. ఈ ఆనాపానసతి ధ్యానాన్ని పిరమిడ్కి జోడించి గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకి తెలియజేశారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి ధారయా ధారయా ధారయా. విశ్వదాభిరామ వినురవీమా. గాలిలో పుడుతున్నాము, గాలిలో పెరుగుతున్నాము, కానీ అందులో ఉన్న గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే గాలి అంటే శ్వాస యొక్క గొప్పతనం తెలుసుకుంటామో అప్పుడే మనకి ముక్తి అనేది లభిస్తుంది. ముక్తి అంటే విడుదల. దేని నుండి విడుదల? దుఃఖం నుండి విడుదల అనేది మనకి లభిస్తుంది. అలాంటి శ్వాసను గమనిస్తేనే దాని గొప్పతనం అనేది తెలుస్తుంది. అందుకే శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస మీద ధ్యాస ద్వారానే మన అంతరంగ ప్రయాణం సాధ్యపడుతుంది. ఆలోచనలు రావడం సహజం, కానీ ఎంత తొందరగా మళ్ళీ ఎరుకను శ్వాస మీదకి తెచ్చాము అనేదే ఇంపార్టెంట్. అంతరంగమున అనువుగా శోధించి తలప తలప ముక్తి తనకు గల్గు. బాహ్యరంగమున భాషింప తెలియునా తెలియునా తెలియునా. విశ్వదాభిరామ వినురవీమా. అంతరంగమున అనువుగా శోధించి తలప తలప ముక్తి తనకు గల్గు. బాహ్యరంగమున భాషింప తెలియునా తెలియునా తెలియునా. విశ్వదాభిరామ వినురవీమా. బాహ్యరంగంలో ఎంత వెతికినా కూడా దొరకదు ముక్తి. అంతరంగంలో అణువు శోధించడం ద్వారానే మనకి ముక్తి అనేది లభిస్తుంది అనేది వేమన వారు మరి అంతరంగ ప్రయాణ యొక్క విశిష్టతను మనకు తెలియజేశారు. మరి అలాంటి అంతరంగ ప్రయాణము మనకు ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది. అలాంటి గొప్ప ధ్యానాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాము. మెల్లిగా మీ రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1. చేతుల్ని చూస్తూ కళ్ళు తెరండి.